సార్ ఈ మధ్య చూస్తుంటే అంటే ఇది ఒక సీజన్, భక్తి సీజన్ లాగా కార్తీక మాసం అనేది ఒక సీజన్. మాలలు ఇవన్నీ కంటిన్యూ అవుతుంటాయి కదా, డివోషనల్ గా ఎవరైతే ఈ ప్రాక్టీసెస్ లో ఉంటారో వాళ్ళందరికీ, వాళ్ళే కాదు నార్మల్ గా ఇదేంటి గృహస్థులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీపాలు వెలిగించేయాలి. రోజు పుట్టుకొస్తుంది, రోజుకొక కొత్త రకం దీపాలు క్రియేట్ అవుతున్నాయి, రకరకాలుగా ఈ దీపాలు వెలిగిస్తున్నారు. ఇదంతా ఒక సైడ్ పెడితే అసలు నిజంగా మనం చేసే పూజలు దేవుడి వరకు రీచ్ అవుతాయా? అసలు మనం అంత కష్టపడి పొద్దున్న లేచి 4 o'clockకి లేచేసి పొద్దున్నే హడావిడిగా అన్నీ చేసేసి ప్రిపరేషన్స్, నైవేద్యాలు ప్రిపేర్ చేసుకొని, పువ్వులు తెచ్చుకొని, ఆ దేవుడి సామాన్లు కడిగి ఇంత హడావిడి చేసి పూజలు చేస్తాం, దీపం వెలిగించడం ఇది ఎక్కడికి రీచ్ అవుతున్నట్టు సార్? చాలా ప్రొఫౌండ్, చాలా డెప్త్ ఉన్న క్వశ్చన్. ఓకే, నిజంగా కూడా ఎటో రీచ్ అవుతాయి అని ప్రయత్నం చేసి ఓకే అది జరగకపోతే, ఆ మంత్ వాడికి సక్సెస్ రాకపోతే చాలా బాధేస్తుంది. బట్ కార్తీక మాసానికి ఇక్కడి నుంచి నిజంగా కూడా ఉగాది దాకా మనకి ఏదో ఒక రోజు ఉంటూనే ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే దివాళీ, దసరా నుంచి కూడా మనకి ఏదో ఒక రోజు, మనకి యాక్చువల్గా ఎవ్రీ డే ఒక ఉపాసనా మార్గానికి, ఒక మెథడ్కి చెప్పారు. ఇదంతా సెల్ఫ్ డిసిప్లిన్కి, ఇంకొంచెం ఆ స్థితికి వెళ్ళడానికి, హయ్యర్ పొజిషన్స్కి, హయ్యర్ పవర్కి కనెక్ట్ అవ్వడానికి చాలా చాలా ఎసెన్షియల్ డేస్ ఇవన్నీ. అందరూ కూడా ఫాలో కావాలి. అందులోనూ ఈ దీపాలు, సమిధలు అంటే వెరైటీ కోసమనో మార్కెట్లో ఏదో కలర్స్ అవి చేస్తారు, కానీ దీపము పెట్టడము ఎప్పుడు కూడా జ్యోతి, పరంజ్యోతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెయ్యి దీపాలు పెట్టడము చాలా ప్రకృతికి మంచిది, మనకి మంచిది. అండ్ పొద్దునే లేవడం వల్ల ఎనర్జీస్ అలైన్మెంట్ కూడా చాలా బాగుంటాయి. దీంట్లో మనం కొన్ని అర్థం చేసుకోవాల్సిన, ఇప్పుడు నేను పూజ చేస్తే ఎవరికి రీచ్ అవుతుంది? ఆ విగ్రహంలో నిజంగా దేవుడు లేడు కదా, ఆర్ విగ్రహం దేవుడు ఎలా అవుతాడు, ఈ టైప్లో చాలా చెప్తారు. శివుణ్ణి అర్థం చేసుకునే మెథడ్, బికాస్ కార్తీక మాసం కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, శివుణ్ణి అర్థం చేసుకునే మెథడ్ని మనకి చాలా రాంగ్గా ఎక్కిచ్చారు మైండ్లోకి. ఏదో శివుడు అంటే ఎక్కడ ఉంటాడు అనో, లేకపోతే ఇట్లాగా. నేను చెప్తున్నాను, ఏ దేవుడైనా సులభ సాధ్యంగా మనకి కరుణించాలి అంటే శివుడు మాత్రమే. శివయ్య చాలా సులభంగా, ఇష్టంగా, నువ్వు బిల్వపత్రం వేస్తే తీసుకుంటాడు, విభూది వేస్తే, ఒక చెంబు నీళ్లు వేసినా ఇష్టపడతాడు. అలాంటి శివ ఆరాధనలోకి అందరూ వెళ్ళి తీరాలి. ఎక్కడికి వెళుతుంది? ఓకే, ఏం వెళుతుందో చూడాలి ఫస్ట్. మనము నేను ఎంత చేస్తున్నాను పూజ, నా ప్రసాదం ఎటు వెళ్తుంది, ఆర్ నా ప్రసాదం దేవుడు తింటాడా, ఆర్ నేను దండం పెడితే దేవుడు తీసుకుంటాడా, ఇది దాంట్లోకి వస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఆలోచించుకోవాల్సింది, నేను ఏమి ఇవ్వగలను దేవుడికి, నేను వాట్ కెన్ ఐ గివ్, ఆఫర్ ఎనీథింగ్. మనకి తెలిసిన దాంట్లో కొంచెం. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చూశాను, జాబ్ తెచ్చుకుంది రీసెంట్గా. జాబ్ తెచ్చుకుని వాళ్ళ అమ్మ, నా ఫస్ట్ శాలరీతో మా అమ్మ నాన్నకి శారీ అండ్ డ్రెస్ కొనివ్వాలి. అది ఇన్ని రోజులు వాళ్ళ నాన్న పెట్టి డబ్బులు పెట్టి చదివించి అక్కడ ఇక్కడ వెంటబడి చేసి ఉద్యోగాలు చేసి తిండి పెట్టి చేశాడు. నువ్వు ఇచ్చే చీర ఆమెను కొనుక్కోలేడా? ఆమె కొనుక్కోలేదు. కానీ మన సైడ్ నుంచి మన ఇష్టంతో ఇస్తాం కదా. అలాగే భగవంతుడికి మొత్తం సృష్టి ఆయన, దానికి మనకి ఏమి ఇవ్వగలం? ఈ ఎరుకతో ఉండాలి. మన దగ్గర ఉన్న దాంట్లో నాకు అనిపించింది బెటర్ ఇవ్వడం తప్పితే నేను ఇస్తున్నాను అనే ఫీల్లో ఎప్పుడు ఇవ్వకూడదు. ఓకే, నెంబర్ 1. చాలామంది ఇప్పుడు చీరలు కడుతున్నారు అమ్మ వాళ్ళకని, లేకపోతే పండ్లు పూలు తెస్తున్నాం, పసుపు కుంకుమలు. మనం ఏమి ఇవ్వలేము ఆయనకి. ఏదో మన ఆనందం కోసం మనకు వచ్చిన దాంట్లో, మనకు తెలిసిన దాంట్లో ఇస్తాం. సో అది ఫస్ట్. సో నేను ఏదో ఇస్తున్నాను, ఆయన తీసుకోవాలి, ఆయనదే మొత్తం, ఏమి ఇచ్చేది లేదు. సో పాయింట్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, మనం అలా ఇవ్వడం వల్ల మన లోపల చాలా నెగిటివిటీ క్లెన్స్ అవుతుంది. చాలా నెగిటివిటీ. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూడండి, ఈరోజు ఉపవాసం ఉన్నా అనగానే ఏది పడితే తినడం, ఇంత నాన్సెన్స్, ఇంత చెత్త తింటాన్న రోజు అని తెలుస్తుంది. నిజంగా అవేర్నెస్లో ఉంటే, నేను సంతోషి మాత వ్రతం చేస్తారు, పులుపు తినకూడదు. ఎన్ని సందర్భాలు వస్తున్నాయి, ఓ ఇందులో పులుపు ఉందా అని చెప్పి ఎన్ని సందర్భాలు ఉంటాయి. కొంతమంది నేను ఈరోజు రైస్ తినను అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎన్ని సందర్భాల్లో, ఇన్నిసార్లు నేను రైస్ తింటున్నానా, ఇన్నిసార్లు నాకు తినే ఆపర్చునిటీ వస్తుందా పర్ డే అని తెలుస్తుంది. సో మనకి క్లెన్స్ అవ్వడానికి ఇలాంటివి చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అందులోనూ ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో యువర్ ఎనర్జీస్ ఆర్ రైజింగ్ అప్వర్డ్స్. అంటే మన కుండలిని శక్తి కానీ, మన లోపల ఉండే ఎనర్జీస్ కానీ పైకి రైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ చలి టైంలో పొద్దునే లేవండి, అయ్యప్ప దీక్షలు చేయండి, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ దీక్ష ఫార్మాట్ చేసుకోండి. కార్తీక మాసం అంతా కూడా శివ దీక్ష చేస్తారు. సో అలాగా
యువర్ ఎనర్జీస్ ఆర్ రైజింగ్ అప్ ఈజీలీ. సో అందుకోసం పొద్దునే లేవండి. ఒక క్రియ లేకపోతే చేయలేం. జనరల్గా లేచి కళ్ళు మూసుకుని కూర్చోండి అంటే కష్టం అయిపోతుంది. కాబట్టి ఒక క్రియా రూపం పెట్టారు. నువ్వు అభిషేకం చెయ్యి, అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేయి, శివుడికి అభిషేకం చెయ్యి. నువ్వు ఒక మొత్తం నిరాకార స్వరూపం ఏంటి, అందులో ఎలా ఉంది, నిరాకారముగా ఉంది. అలాంటి నిరాకార స్వరూపానికి నువ్వు అలా అభిషేకము చేసి నీ కాన్షియస్నెస్ని అలైన్ చేసి అక్కడ ఆ లింగము మీద, ఆ అవతారం మీద, ఆ శివయ్య మీద, లేకపోతే అక్కడ ఉండే నంది మీద ఆ మొత్తం కాన్సెప్ట్ని తెలుసుకోవడం. ప్లస్ ఆలయముకు వెళ్ళడము, ఇట్ ఈజ్ ఎ మెథడాలజీ. నీకు మొత్తం స్క్రిప్చరల్ అండర్స్టాండింగ్ అంటే ఒక పురాణము మొత్తము మనకి ప్రాక్టికల్స్ ఉన్నట్టుగాను, లేకపోతే సైన్స్ వాళ్ళలో మ్యూజియంస్ ఉంటాయి, సైన్స్ మ్యూజియంస్. అలాగే టెంపుల్స్ ఆర్ అవర్ రియల్ లైఫ్ స్క్రిప్చర్స్. అక్కడికి వెళితే ఓకే, శివుడు ఇలా ఉండేవాడు, ఇదిలా జరిగింది, పార్వతీదేవి, లేకపోతే నంది, ప్రమద గణాలు, ఇలాగ అన్నీ తెలుస్తాయి మనకి. సో టెంపుల్ అనేది ఒక టైప్ ఆఫ్ మనకు ఒక నాలెడ్జ్ ఇచ్చే ఒక ప్లేస్, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి టెంపుల్స్లో పూజలు జరుగుతున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ వల్ల కానీ ఈ నెగిటివ్ థాట్స్ని మనం ఆపుకోవడానికి ఒక మెథడ్ అది. సో కంపల్సరీగా మన రెగ్యులర్గా ఈ కార్తీక మాసం అంతా గుడికి వెళుతున్నామంటే ఇంట్లో గొడవలు పడకుండా ఉండి, లేకపోతే రాంగ్ ఆలోచనలు రాకుండా ఉండి తొందరగా మనము పాజిటివ్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దీంతోపాటు మొత్తం గుడి యొక్క ప్రాంగణము చెక్ చేస్తే మనకి ప్రదక్షిణాలు 3 రకాలుగాను, సాత్వికంగాను, రాజసికంగాను, తామసికంగాను, తర్వాత దాని ప్రహారీ, దాని చుట్టూ ధ్వజస్తంభము, అన్నీ దర్ ఇస్ ఎ మెథడ్. సో అవన్నీ తెలియడానికి, ఎంకరేజ్ చేయడానికి, పిల్లలకి వెళ్ళి నేర్చుకోవడానికి, ఆర్ అక్కడ కూర్చున్న 10 నిమిషాలు నీ లోపల ఉండే ఎన్నో మలినాలు క్లెన్స్ అవుతూ ఉంటాయి. ఎన్నో లేయర్ బై లేయర్ మన మనోమయము, జ్ఞానమయము, ఆనందమయము అన్నీ అలైన్ అవుతాయి. సో వాటి కోసమైనా సరే టెంపుల్కి వెళ్ళి దీపం పెట్టి పూజ చేసి చేసుకోవాలి. ఇంకా ఫర్దర్ అహెడ్ మూవింగ్ వెళ్తే మనం ఇచ్చే ప్రసాదము రియల్గా కూడా భగవంతుడికి చేరుతుంది. మనం అన్నం రూపంలో ఇస్తేనే అన్నం రూపంలో వెళ్ళదు. నిజంగా కూడా నేను మీకు బుక్ ఇచ్చాను అనుకోండి, మీరు ఆ బుక్ చదివారనుకోండి, ఆ బుక్ అలాగే ఉంది కదా, నువ్వేం చదివావు అంటే ఎంత మీనింగ్లెస్గా ఉంటుందో, అలాగే భగవంతుడికి ప్రసాదం ఇస్తే దాని యొక్క పవర్ని ప్రసాదం రూపంలో పెంచి మనకిస్తాడు. ఓకే, సో నిజంగా కూడా మనం ఏదైతే అన్నము పెడతామో అది ప్రసాదంగాను, మనం ఏదైతే భక్తితో అభిషేకము చేస్తామో అది ఆయనకి మంగళ స్నానంగాను మనకి తిరిగి వస్తాయి. అవి ఆయనకి ఇచ్చేది కాదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని అర్థం చేసుకుని మన పిల్లలకి నేర్పించాలి. దీన్ని బైఫర్కేట్ చేశారు, కొట్టేటట్టుగా మనకు కొన్ని రాంగ్ మెథడ్స్ చెప్తారు, రాంగ్ థింగ్స్ చెప్తారు. దట్ దేవుడు అక్కడ ఎలా ఉంటాడు అని. దేవుడు లేని ప్రదేశము లేదు. ఆ స్పృహ వచ్చేదాకా ఇలా ఒక ప్లేస్కైనా గుర్తు చేసుకోవాలి. నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఏ ఫర్ యాపిల్ అని నేర్పిస్తారు. ఏ ఫర్ యాంట్ రాయకూడదా? అలా అంటే వంకర అయిపోతుంది ఆలోచన. అంటే ఫస్ట్లో అట్లీస్ట్ ఏ ఫర్ యాపిల్తో స్టార్ట్ చేసి నువ్వు 10వ క్లాస్కో 12 ఏ ఫర్ యాంటీలోప్ అని, అలిగేటర్ అని, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా రాయొచ్చు ఏ ఫర్ అని మనకు ఒక లెవెల్ వచ్చాక తెలుస్తుంది. అలాగే నువ్వు ఇప్పుడే ఎల్కేజీలో జాయిన్ అయిన పిల్లవాడికి ఏ ఫర్ యాపిల్ అని నేర్పిస్తున్నావు, సైన్స్ తప్పు అని చెప్పలేము. అలాగే నువ్వు అట్లీస్ట్ ముందు గుడికి వెళ్ళడం స్టార్ట్ చేసి, ముందు ఒక ప్రసాదం పెట్టడం స్టార్ట్ చేసి, ముందు ఒక భగవత్ స్వరూపం ఉందిరా, నీకంటే యువర్ హయ్యర్ ఫామ్ అని తెలుస్తుందని అలా వెళ్ళడం స్టార్ట్ చేస్తే ప్రసాదము అప్పటిదాకా తిండి అనేది మారి ఒక ప్రసాదముగా దివ్యత్వంతో మన లోపలికి వెళ్ళాలి. మనం ఏది తీసుకుంటున్నా అదే బయటకు వస్తుంది. నేను 10 పుస్తకాలు చదివితే ఆ పుస్తకాలకు సంబంధించిన నాలెడ్జే బయటకు వస్తుంది. అలాగే మనం ఏది తీసుకుంటామో దాని రూపంలోనే అది బయటకు వస్తుంది. నాలెడ్జ్ రూపంలోనూ, ఎనర్జీ రూపంలోనూ మనం ఒక ప్రసాదముగా పవిత్రంగా తీసుకునేది. ఇప్పుడు ఆ ప్రసాదం చేసేవాడు వాడు స్నానం చేసి శుద్ధిగా మనం చేస్తారు. ఆ ప్రసాదం మనం తీసుకుంటే మనం అంత పవిత్రంగా ఆలోచనలు కానీ మన లైఫ్ ప్రాసెస్ కానీ ఉంటుంది అని చెప్పి. సో ఇది సింపుల్గా చెప్పలేదు. దర్ ఇస్ లాట్ ఆఫ్ బిహైండ్ మెకానిజం. ఇంత అర్థం చేసుకోవాలి లేదు, నాకు జ్ఞానమే వద్దు, నాకు జ్ఞానం అర్థం చేసుకోవాలి లేదు, భక్తి మార్గంలోకి వెళ్ళు. సింపుల్గా చూసి దండం పెట్టుకో. ఓకే, మంగళవారం రోజు నేను
నాన్ వెజ్ తిన్నాను, లేకపోతే ఇలాంటి తప్పని చేయను, నా భార్యతో నేను గుడికి వస్తాను. దిస్ లాట్ ఆఫ్ మెకానిజం, అటు సోషల్ గాను, ఇటు ఫిజికల్ గాను, మెంటల్ గాను, రిలేషన్షిప్ అన్ని రకాలుగాను మనకు ఒక బ్యూటిఫుల్ మెకానిజం. సో ఒక కంప్లీట్ ట్రీట్మెంట్ మనకి గుడికి వెళ్ళడం వల్ల, దీపం పెట్టడం వల్ల వస్తుంది. కంప్లీట్ ఓవరాల్ ట్రీట్మెంట్, అది మొత్తం సెట్ చేసాను. దాన్ని మనం పిలిగ్రిమేజ్, చాలామంది పిలిగ్రిమేజ్ అంటే నాకు ఎంత బాధేస్తుందో, చాలామంది అంటే 20 క్షేత్రాలకు ఒకేసారి పోతారు. అట్లొద్దు, అదేదో టూరిజం లాగా వెళ్ళి అవార్డులు తెచ్చుకోవడానికి కాదు. టూరిజం కాదు, ఏ పెద్ద ఆలయము అయినా సరే అవార్డు కోసం కాదు. అదేదో ఒలింపిక్ పోటీలో మేము అన్నీ తిరిగి వచ్చామని కాదు. వెళ్ళిన చోటల్లా నువ్వు అలా గ్రాస్ప్ చేసుకోవాలి. వెళ్తే అక్కడ ఉండండి. అది ప్యాకేజీలో వస్తుంది కదా, 30 క్షేత్రాలు 50 క్షేత్రాలు, ఒక్క క్షేత్రంకి వెళ్ళండి. అక్కడ ఆ ఎనర్జీస్ని అలా పట్టుకోండి. ఇంకా తొందరగా రావాలంటే దత్తక్షేత్రాలు, శైవ క్షేత్రాలు, మనకి దగ్గరలో శ్రీశైలం ఎంత అద్భుతం. అసలు వెళ్ళి అక్కడ కూర్చోవాలి. అండ్ అదేదో పోటీపడి నేను తొందర చేశాను. చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, అట్లా మేము సేవ చేయడానికి వెళ్తున్నాం, ఇంకెంతసేపు సేవ అలా కాదు. వెళ్ళి ఎంజాయ్ చేయండి అక్కడ. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ టేక్ దట్ ఎనర్జీ. స్పిరిచువల్ ఎనర్జీని అబ్జర్వ్ చేసే ఎంత దాంట్లో ఉండరు. ఎంతసేపు తొందర అయిందా. నేను చూసాను లైన్లో, ఇంకా అంత ఎదురుగుండా గర్భగుడి ఉందని ఇక లైన్లో తోస్తామని గొడవ పడతాను. అక్కడికి వస్తే ఇట్లా శివయ్య అన్నట్టు ఉండాలి, నీ దగ్గరికి వచ్చానయ్యా అన్నట్టు ఉండాలి. ఆయన మాట్లాడతాడు. ఆ మొత్తం ప్రదేశంలో శివుడిని చూడ్డా, నువ్వు ఇక్కడ లైన్లో ఎవరన్నా తోస్తున్నాను తెలీదా? అయ్యో అంత అది అర్థం కాలేదు అంటే నీకు అర్థం కాలేదు కాన్సెప్ట్. వెళ్ళి అనవసరం ఇంకా అంతే. అందుకని చాలామంది చదువుతారు పిల్లలు, అందులో ఒకళ్ళిద్దరు మంచి డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారు. ఎందుకు? అందరికి అదే సబ్జెక్ట్, అందరికి అదే టీచర్ కదా, అందరికి అదే గుడి, అందరికి అదే శివయ్య కదా. కానీ వీళ్ళు అర్థం చేసుకునే మెకానిజం మారిపోతుంది. ఈరోజు ఆ స్పృహ తెచ్చుకోండి. దట్ నేను భగవంతుణ్ణి నా లైఫ్లోకి ఆహ్వానిస్తున్నాను. నేను ఎలా ఉంటాను? దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఎలా ఉంటాను? ఎలా బిహేవ్, అబద్ధం చెప్పగలనా, తప్పు మాట్లాడగలనా, నా భార్యని కొట్టగలనా, తిట్టగలనా? సో అలాగా ఫర్ సెల్ఫ్ క్లెన్సింగ్. నేను ఒక ప్రసాదం, ఎవరు నాకు అన్నం పెట్టింది, నా భార్య నాకు అన్నం పెట్టింది, అది శివయ్య ప్రసాదం అనుకో తిన్నాను, ఇష్టం వచ్చినట్టు అరవగలనా, సాల్ట్ లేదా నీకు బుద్ధి లేని తిట్టగలనా? హ్యాపీగా మనస్ఫూర్తిగా ఆ ఎరుక వచ్చిన రోజున, ఆ స్పృహ వచ్చిన రోజున ఈ మొత్తం మెకానిజం అర్థమవుతుంది. అప్పుడు మనం కూడా గుళ్ళలో ఏం లేదు, మనసులో ఉండాలని సుత్తి చెప్పం. అరే మీరు అట్లా స్టార్ట్ చేయండి, మీకు తెలుస్తుంది అంటాం. ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ అని పిల్లాడు చదువుతుంటే, నీకు ఫైనల్లో తెలుస్తుంది లేరా, ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ అలిగేటర్ అని అన్నం. అప్పుడు అట్లా నేర్చుకుని రావాలి. అప్పుడు చిన్నగా మొదలు పెట్టాలి. తర్వాత అందుకని శ్లోకం చదవగానే, మంత్రం చెప్పగానే అయిపోతుందా? ఆ మంత్రంతో అయితే మొదలుపెట్టి, ఫస్ట్ మంత్రంతో స్టార్ట్ చేయి. దేవుడికి ప్రసాదం అని చూపించు, నువ్వు తీసుకునేది పవిత్రంగా తీసుకో. దాని తర్వాత యూ విల్ గ్రో. దాని తర్వాత ఆటోమేటిక్గా యూ విల్ గ్రో. దెన్ యూ విల్ రియలైజ్, నేను ఏది తీసుకున్నా ప్రసాదంగానే తీసుకుంటా, ఎవరితో మాట్లాడినా మంత్రంలాగే మాట్లాడతా, ఏం చేస్తున్నా సరే పవిత్రంగానే చేస్తా, నా ఆలోచనలు హేవక్ చేయనివ్వను అని తెలుస్తుంది. అందుకోసం ఒక మాసం పెట్టి, కార్తీక మాసం నువ్వు చెయ్యండిరా, ఆయనకి ఏం నీళ్లు పోయండి, పాలు పోయండిరా, సింపుల్. నువ్వు అన్ని పిచ్చి ఖర్చులు చేస్తావుగా, ఒక్క ప్యాకెట్ పాలు పోయండి, ఇష్టంగా పోయి ఆయనకు నిజంగా స్నానం చేస్తున్నట్టు. ఆ లింగము నీది, నువ్వు ఎంత మెయింటైన్ చేసుకోవాలి, ఎంత అద్భుతంగా ఉండాలని పోస్తున్నావు చెయ్యి. మంచిగా త్రిపుండ్రాలు పెట్టు, మంచి దండం పెట్టుకో, నీ కష్టం చెప్పుకోడు. చాలామంది దేవుడి కోసం, దేవుడి నుంచి ఏదైనా తీసుకోవడానికి వెళ్తారు. నేనంటాను దేవుడినే తీసుకోవడానికి వెళ్ళండి. గాడ్, చాలామంది నాకు అవి కావాలి ఇవి కావాలని వెళ్తారు, నాకు దేవుడు కావాలని తక్కువ మంది వెళ్తారు. దేవుడే కావాలని ఆయన అన్నీ ఇస్తాడు. సో మేక్ ష్యూర్ దట్ మనం శివయ్య గుడికి కానీ, కార్తీక మాసం కానీ, ఆపర్చునిటీ స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ఏదైనా, కార్తీక మాసం కదా, పొద్దున్న లేస్తా, నిజంగా దేవుడు నాకు ఏదైనా ఇస్తాడా లేదా నాకు అనవసరం, నేను స్టార్ట్ చేస్తా ప్రాసెస్. ఏదైతే జాయిన్ అవ్వగానే ఫస్ట్ క్లాస్తో నేను డాక్టర్ నాకు సర్టిఫికేట్ ఇస్తావా అని అడగకూడదు. అలాగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ మెకానిజం. సో చిన్న దీపము, లేకపోతే అన్ని పవిత్రంగా చేయండి. ఎంత స్తోమతతో ఉంటే అంత స్తోమత చేయండి. ఈ రంగా ఆ రంగా అనేది చేయగలిగితే చెయ్యి, లేదా కన్ఫ్యూజ్ అవ్వకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హోప్ ఇది అర్థం కావాలి. సూపర్ సార్. ఈ రోజు నుంచి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఖచ్చితంగా ఒక క్లారిటీకి వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇవాళ నుంచే కార్తీక మాసం చేయడం స్టార్ట్ చేయండి. హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.